నిషేధిత ఆల్ఫాజోలం టాబ్లెట్లు రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు కాన్పూర్ నుంచి తెప్పించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీంతో హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఆల్ఫాజోలం టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కల్లులో కలపడానికి, మత్తు రావడానికి ఆల్ఫాజోలం టాబ్లెట్లను వినియోగిస్తున్నారంటూ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా టాబ్లెట్లను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి ఎక్కువ ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అల్ఫ్రాజోలం వంటి మత్తు కలిగించే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. వీటి వాడకం విపరీతంగా పెరగడంతో కొంతమంది పక్క రాష్ట్రాలకు చెందిన అక్రమ రవాణాదారులతో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూ లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, రవాణా, అమ్మకాల వంటివి నేరపూరితమైన చర్యలని ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 31A ప్రకారం 10 ఏళ్లు జైలు శిక్షకు అర్హులవుతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఆల్ఫ్రాజోలం, గంజాయి వంటి మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం జోరుగా నడుస్తోంది. పట్టుబడతామనే భయం కూడా లేకుండా నేరపూరిత మార్గాలను ఎంచుకున్న అక్రమ వ్యాపారులు సమాజానికి చీడలా మారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దందా ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. నిషేధిత ఆల్ఫ్రాజోలం టాబ్లెట్లను అక్రమంగా విక్రయిస్తున్న 2 వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద 6,48,000 విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషీ వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, ప్రొద్దుటూరుకు చెందిన కేతుపల్లి మున్శేఖర్ ఉత్తరప్రదేశ్ నుంచి టాబ్లెట్లను తెప్పించారు. ₹4 విలువైన ఒక టాబ్లెట్ను 10 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. కొరియర్ ద్వారా వచ్చిన ఈ టాబ్లెట్లను నిందితులు హైత్నగర్లోని ఆటోనగర్లో రిసీవ్ చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకుని మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కాన్పూర్లో ఒక సప్లయర్ నుంచి వచ్చిందని తెలిసింది. గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్, సప్లయర్ మార్కెటింగ్ మాత్రం కాన్పూర్, అక్కడి నుంచి రావడం జరిగింది. కాన్పూర్లో అజయ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తి దీన్ని సప్లై చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాదులో పువ్వాడ లక్ష్మణ అనేటాయన, తర్వాత ఇంకొకరు కేతేపల్లి మునిశేఖర్ అని, వీళ్ళిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు ఎన్డీపీఎస్ కలిగిన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా పట్టుబడ్డారు. తర్వాత ఆంధ్రాలో కూడా వాళ్ళకు కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు కేసెస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళ మీద. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఎన్డీపీఎస్ కలిగిన అల్ప్రాసేఫ్ అనే ట్యాబ్లెట్స్ 1,80,000 అయితే పట్టుబడ్డదో దాని మీద విచారణ చేపట్టడం, 2 అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో హైత్నగర్లోని ఆటోనగర్లో నిఘా పెట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి కొరియర్లో వచ్చిన టాబ్లెట్లను రికవరీ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన పువ్వాడ లక్ష్మణ్, కేతుపల్లి మున్శేఖర్, పొద్దుటూరుకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ టాబ్లెట్స్ విలువ 6,48,000 వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.